హాయ్ అండి, అందరికీ నమస్కారం. గత 4 రోజులుగా ట్రెండ్ అవుతున్న శ్రీ ఈ అలేఖ్య పికిల్స్ వ్యవహారం దాదాపు సద్దు మనకి స్టేకి వచ్చినట్టు తెలుస్తుంది. మీకు అందరూ తెలిసిన విషయమే, ముగ్గురు అక్క చెల్లెలు కలిసి స్టార్ట్ చేసిన పికిల్స్ వారు వివరించిన తీరుతో, కస్టమర్లతో వివరించిన తీరుతో దాదాపుగా వాళ్ళ కంపెనీని క్లోజ్ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. వాళ్ళ వెబ్సైట్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, వాళ్ళ బిజినెస్ కూడా క్లోజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారి కస్టమర్తో మాట్లాడే పద్ధతి కరెక్ట్గా లేకపోతే పరిస్థితి ఇలానే ఉంటుంది అనేసి ఇది ఒక ఉదాహరణగా తెలుసుకోవచ్చు. ఎవరైతే రెండో అమ్మాయి ఉన్నారో, అలేఖ్య పికిల్స్ రన్ చేస్తున్న అమ్మాయి, ఎట్టకేలాగా ఆమె బయటకు వచ్చి సోషల్ మీడియా ద్వారా ఎవరైతే నేను తిట్టానో వారికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నా అనేసి ఒక వీడియో అయితే పెట్టారు. కాకపోతే ఇప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. కానీ ఎంత వీడియో చేసినా ఈమె వ్యవహారం తప్పు అనుకోకుండా జరిగిన సంఘటనగా మాత్రం సబ్స్క్రైబర్స్ కానివ్వండి, ప్రజలు కానివ్వండి తీసుకోలేకపోతున్నారు. ఇందులో కొంత యూట్యూబర్స్ కూడా వదిలేయండి అంటున్నారు, కానీ ఆమె తెలియజేసిన తప్పు అంటున్నారు అనేసి. కాకపోతే ఆమె ఒక్కరితో కాదు, చాలా మందితోని ఈ విధంగానే ప్రవర్తించినట్టు తెలుస్తుంది. ఎవరైనా రేట్లు ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నా, ఏదైనా ఆర్డర్స్ రిప్లేస్మెంట్ చేయమన్నా, ఏ క్వాంటిటీ సరిగా లేదు, టేస్ట్ సరిగా లేదని ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చినా కానీ వాళ్ళతో ఈమె ప్రవర్తన ఈ విధంగానే ఉంటుందనేసి నెటిజన్లు అనేది కామెంట్ చేస్తున్నారు. ఆమె మాట్లాడిన మాటలు చూస్తే చాలా వల్గర్గా ఉన్నాయి. ఇప్పుడు ఆమె స్టేజ్ దాటిపోయింది, ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఇప్పుడు ఆమె బిజినెస్ కూడా క్లోజ్ చేసుకున్న స్థాయికి పరిస్థితి వచ్చేసింది. అయితే 3 days బ్యాక్ వాళ్ళ చిన్న చెల్లె ఎవరున్నారో ఆ అమ్మాయి రమ్య గోపాల్ కంచర్ల, ఆమె మాట్లాడుతూ కూడా ఆమెలో ఏమాత్రం మార్పు రాకుండా మమ్మల్ని ఎవరైనా తిడితే మేము అలానే తిడదామనేసి మాట్లాడుతుంది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళని తిట్టిన వాళ్ళు కూడా సరే, ఇవాళ సోషల్ మీడియా అనగానే ఓపెన్ ప్లాట్ఫామ్, దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దానిలో గుడ్ కామెంట్స్ ఉంటాయి, బ్యాడ్ కామెంట్స్ ఉంటాయి. మనం గుడ్ కామెంట్స్ తీసుకున్నప్పుడు బ్యాడ్ కామెంట్స్ కూడా తీసుకునే మెంటాలిటీ ఉంటేనే మనం సోషల్ ప్లాట్ఫామ్ మీకు రావాల్సి ఉంటుంది. ఈ సొసైటీ కూడా అలాగే ఉంటుంది. మనం చెడు తీసుకోవాలి, మంచిని తీసుకోవాలి, చెడుని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అమ్మాయి 3 days బ్యాక్ చిన్న అమ్మాయి రిలీజ్ చేసిన రమ్య కంచర్ల గోపాల్ అమ్మాయి రిలీజ్ చేసింది. మమ్మల్ని ఎవరైనా తిడితే మేము అలాగనే తిడతాము, అలాగే రియాక్ట్ అవుతాం అనేసరికి ఇంకా కస్టమర్లు, ప్రజల్లో కూడా వీరిపై తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. అందుకే వీరు ఇప్పుడు కూడా స్టిల్ వీళ్ళపైన ట్రోలింగ్ కంటిన్యూ అవుతూనే ఉన్నది. చిన్నమ్మాయి మాట్లాడుతూ మమ్మల్ని ఎవరైనా తిడితే మేము అలాగే రివర్స్ అటాక్ చేస్తాము అనేసి మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఏంటంటే వీళ్ళను సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు, కానీ వీళ్ళ రీల్స్, వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మీద కామెంట్ చేస్తున్నారు, కానీ వీళ్ళ చేసే బిజినెస్ పైన ఏ ఒక్క నెటిజన్ కూడా కామెంట్ చేయలేదు. ఓన్లీ వన్ థింగ్ ఈజ్ ప్రైస్ ఈజ్ వెరీ హై, ఎక్స్పెన్సివ్ అనేసి మాత్రం వాళ్ళు అడుగుతున్నారు. అంతకుమించి వీళ్ళని ఎవరు కూడా ఒక కామెంట్ కూడా చేయలేరు. మీరు బిజినెస్ ఎందుకు చేస్తున్నారు అనేసి కూడా ఎవరు అడగలేదు. కాకపోతే వీళ్ళు చేసే రీల్స్, షార్ట్స్, వీడియోస్ బట్టి వీళ్ళని బ్యాడ్ కామెంట్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి, కానీ కస్టమర్స్ మాత్రం ఎవరు వీళ్ళని అనలేదు. అలాగే 2 days బ్యాక్ వాళ్ళ ఇంకొక అక్కయ్య, ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పెద్ద అమ్మాయి సుమిత సంథింగ్ ఉంది, సుమిత ఐ థింక్, ఆమె రిలీజ్ చేస్తే ఆ అమ్మాయి కూడా అలాగే బిహేవ్ చేసింది. ఫస్ట్ మమ్మల్ని ఎవరైనా అంటే మేము అలాగే రిప్లై ఇస్తామనేసి మాట్లాడింది. ఇవాళ మళ్ళీ ఒక వీడియో రిలీజ్ చేసింది, మా చెల్లి చేసింది తప్పు క్షమించండి అనేసి. కానీ అప్పటికే జరగాల్సినంత జరిగిపోయింది. వాళ్ళు అనుకోకుండా చేసిన తప్పు అయితే ఎవరైనా క్షమిస్తారు, మనుషులు అన్నప్పుడు తప్పు చేయడం సహజం. కానీ వారి యొక్క మెంటాలిటీ, నేచర్ కూడా ఆ విధంగానే ఉంది. వారు అనుకోకుండా తప్పు చేసినా కాదు, అనుకోకుండా నోరు జారిన విషయం కూడా కాదు. వాళ్ళ ముగ్గురు మెంటాలిటీ కూడా చాలా ర్యాష్గా ఉంటుందనేసి చాలామంది నెటిజన్లు, చాలామంది కస్టమర్లు చెప్తున్నారు. అయితే మళ్ళీ ఇవాళ అమ్మాయి రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం బిజినెస్ చేసేటప్పుడు ఓపిక, సహనం ఉండాలి అనేసి మాట్లాడుతుంది. సరే, మార్పు మంచిదే. ఎవరైనా తప్పు చేసి ఉంటే వారిని సరిదిద్దుకొని ముందుకెళ్తే భవిష్యత్తు ఉంటుంది. మానవులు అన్నప్పుడు తప్పు చేయడం సహజం. దాన్ని సరిదిద్దుకొని కస్టమరే దేవుడు అనే సిద్ధాంతాన్ని, అనే సూత్రాన్ని పాటిస్తూ ముందుకెళ్లాలని కోరుతూ ఇంకొకసారి ఇలా రిపీట్ కాకుండా ఉండాలనేసి కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఎవరైతే వల్గర్గా మాట్లాడారో అలేఖ్య
పికిల్స్, అలెక్యా పికిల్స్. ఆ అమ్మాయి ఇప్పుడు ఒక వీడియో బయట రిలీజ్ చేసింది. నా ద్వారా నేను తిట్టిన కుటుంబాలకు వారికి నేను వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. నాది తప్పు జరిగింది, నా సైడ్ నుంచి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అనేసి ఒక వీడియో బయట రిలీజ్ చేశారు. కానీ అయినా నెట్జన్లు కానీ, కస్టమర్లు కానీ, వినియోగదారులు, కస్టమర్స్ కానీ, నెట్జన్లు కానీ, సొసైటీ కానీ వీళ్ళని తీసుకోలేకపోతుంది. ఎందుకంటే వీళ్ళ నేచర్ ఆఫ్ మైండ్ సెట్ ఎలా ఉందంటే వీళ్ళది ఎప్పుడు అటాక్ మోడ్లోనే ఉంటుందనేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇంకా దీంతో ఫుల్ స్టాప్ పెట్టి వాళ్ళని వదిలేయండి అనేసి కోరుతున్నాము. ఆల్రెడీ వాళ్ళకు పడాల్సిన శిక్ష ఆల్రెడీ పడిపోయింది. ఎందుకంటే వాళ్ళ సొసైటీలో ఆల్రెడీ ఒక రిమార్క్ అనేది వచ్చేసింది. వాళ్ళ బిజినెస్ వెబ్సైట్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి ఆల్రెడీ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. వారు కూడా పద్ధతి మార్చుకొని కస్టమర్లతోని సరిగా రెస్పాండ్ అవుతే ఏ బిజినెస్ అయినా కానీ వర్కౌట్ అవుతుంది. ఈవెన్ నెట్జన్లు కూడా వాళ్ళు ఇవాళ అమ్మాయిలైనా వాళ్ళ మీద వల్గర్ కామెంట్లు, నెట్జన్లు కూడా చాలామంది వల్గర్గా కామెంట్లు చేస్తున్నారు. రోజు ఒక 1000 కామెంట్లు వస్తున్నాయి, 1000 మెసేజ్లు వస్తున్నాయని చెప్తున్నారు. సో నెట్జన్లు కూడా అమ్మాయిలు అనేసి చులకన భావం లేకుండా వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ ఫాదర్ చనిపోయినా కానీ ఇండివిజువల్గా వాళ్ళు ఎదిగారు. దాన్ని మనం అభినందించాల్సిందే. సరే వాట్ ఎవర్ మేబీ వారు కస్టమర్తో మాట్లాడిన బిహేవియర్ పద్ధతి బాగాలేదు, సో వాళ్ళు శిక్ష వాళ్ళు అనుభవిస్తున్నారు, అనుభవిస్తారు కూడా. కానీ నెట్జన్లు కూడా సొసైటీలో ఉన్నాం, మనం మంచి స్ప్రెడ్ చేస్తేనే మనకు మంచి వస్తుందనేసి ఒకటి ఉంటుంది. సో నెట్జన్లు కామెంట్ చేసేటప్పుడు మీ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు, అమ్మ, చెల్లి, అక్క, మీ కూతురు, భార్య, చెల్లెలు ఇలా ఉంటారు. కాబట్టి మీరు కామెంట్ చేసేటప్పుడు చూసి చేయండి అని నేను కోరుతున్నాను. ఈ సమస్యకు, ఈ వివాదానికి దీనికి ఫుల్ స్టాప్ పెడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.